ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో ఏమేమి శుభముహూర్తాలు ఉన్నాయి, ఏమేమి దుర్ముహూర్తాలు ఉన్నాయి, అలాగే పండుగలు ఏమున్నాయి, అప్పుడు ఏ ఏ పనులు మనం ఆ రోజుల్లో మనం చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఇప్పుడు ఫిబ్రవరి 2025 సంవత్సరం మొదటి తారీఖున మనకి మాఘమాసం ప్రారంభమైంది. తదియ ఈ నెలంతా కూడా శుక్లపక్ష మాఘమాసం శుక్లపక్ష తదియ మనకి వచ్చింది. పురభద్ర నక్షత్రం కాబట్టి ఈ రోజున అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. మొన్నటిదాకా పుష్యమాసం ఉంది, మరి పుష్యమాసంలో శుభముహూర్తాలు లేవు. ఇప్పుడు వివాహాలకి పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఈ రోజున గృహప్రవేశాలు ఉన్నాయి, ఆ తర్వాత శంకుస్థాపనాలు, విద్యార్థులందరికీ కూడా విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక 2వ తేదీన శుక్లపక్ష చవితి వచ్చింది. ఇది వసంత పంచమి అన్నమాట. ఈ రోజున చక్కగా ఎవరైతే సరస్వతీదేవి పూజ చేసుకోవచ్చు, మీరు అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. మరి చవితి పగలు 12:28 వరకు ఉంది కాబట్టి ఆ తర్వాత మనకి పంచమి వచ్చింది కాబట్టి చక్కగా ఆ రోజున శుభముహూర్తాలు అంటే గృహప్రవేశాలు, ఇంట్లోకి అద్దెళ్ళలోకి వెళ్ళడం, శంకుస్థాపన ముహూర్తాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి జనవరి 30వ తేదీ నుంచి మౌని అమావాస్య వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి మర్నాడు నుంచి మనకి ఈ యొక్క మాఘమాస నవరాత్రులు జరుగుతున్నాయి. దీన్నే శ్యామలా నవరాత్రులు అంటాం. మరి ఈ రోజుల్లో మనం అంతా కూడా అమ్మవారికి, శారదా అమ్మవారికి పూజలు చేసుకోవాలి, శ్యామల అమ్మవారికి. కాబట్టి 1వ తారీఖున చేసుకోవచ్చు, 2వ తారీఖున చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే నవమి వరకు, 6వ తేదీ వరకు మనము శుక్లపక్ష నవమి ఆ రోజు వరకు నవరాత్రులు, శ్యామల నవరాత్రులు మనం పూజ చేసుకుంటాం. లేకపోతే మళ్ళీ 3వ తారీఖు వద్దాం మనము. ఈ 3వ తారీఖున శుక్ల పంచమి, ఆ రోజు రేవతి నక్షత్రం ఉంది. ఈరోజు సోమవారం అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. మాఘ సోమవారం చాలా మంచిది. మనకి 4 సోమవారాలు వచ్చినాయండి. 3వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు. మాఘ సోమవారాలు వచ్చినప్పుడు మారేడాకులతో శుద్ధోదక జలం మంచినీళ్ళతో మీరు అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అంటూ చేసుకుంటూ వెళితే మీకు సకల శుభాలు మీకు కలుగుతాయి అన్నమాట. లేకపోతే 4వ తేదీ శుక్లపక్ష షష్ఠి. మరి ఈ రోజున మనము చక్కగా రథసప్తమి అని కూడా అంటాం. ఉదయం 7:54తో షష్ఠి వెళ్ళిపోతుంది. హజరత్ అలీ పుట్టినరోజు, అలాగే రథసప్తమి కాబట్టి సూర్యనారాయణమూర్తికి మనం పూజలు చేసుకోవడము. మరి అందరూ కూడా అరసవెల్లి వెళతారు. వెళ్ళి అక్కడ అరసవెల్లిలో ఏమవుతుందంటే సూర్య కిరణాలు, తొలి కిరణాలు మనకి ఫస్ట్ సూర్యోదయం అవగానే ఆ ఆలయంలో ఉన్నటువంటి రథసప్తమి అరసవెల్లిలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర, సూర్యనారాయణమూర్తి విగ్రహం పాదాల దగ్గరికి ఆ కిరణాలు పడతాయి. అందువలన అక్కడికి వెళ్తారు. రోగాలు ఉన్న వాళ్ళంతా కూడా, ఐశ్వర్య బాధలు, ఆపల బాధలు, ఇవన్నీ కూడా బాధలు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా సూర్య రథసప్తమి చిక్కుడు ఆకులతో రథం చేసి చక్కగా పాయసాన్ని నివేదనం చేసుకొని మీరు ఈ పూజ కనుక చేసుకున్నట్లయితే సూర్యనారాయణ పూజ బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా విశిష్టమైనది రథసప్తమి. అర్ఘ్యాలు ఇవ్వాలి సూర్యనారాయణమూర్తికి. సూర్యనారాయణమూర్తి కంటే ముందే లేవాలి అలా. ఇకపోతే 5వ తేదీ వచ్చేసరికి భీష్మాష్టమి. ఆ రోజు మాఘ శుక్ల అష్టమి రాత్రి 3:09 వెళ్ళిపోతుంది. కాబట్టి భీష్మాష్టమి రోజున చాలా పర్వదినం మనకి. అందువల్ల మనము చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండి, మరి భీష్ముల వారు నిర్యాణమైనటువంటి రోజు కాబట్టి చక్కగా మీరు అంతా కూడా విష్ణు సహస్రం చదువుకోవడం. భీష్ముడు అంటే గంగాసుతుడు, ధర్మాత్ముడు కాబట్టి మనం ఆయన కూడా స్మరించుకుంటూ మనం ఆ రోజంతా కూడా శ్రీమన్నారాయణమూర్తి పూజలు చేసుకుంటాం, ఉపవాసం ఉంటాం. ఇకపోతే 6వ తేదీ వచ్చేసరికి ధనిష్ట కార్తె. ఆ రోజు శుక్లపక్షం నవమి రాత్రి 12:59 వరకు ఉంది. ఈ రోజున మనం ఏం చేసుకోవాలంటే అమ్మవారు మాఘ నవరాత్రుల ఆఖరి పూజ కాబట్టి ఆ పాయసాన్ని నివేదనంగా పెట్టి అమ్మవారికి మనం ఈ యొక్క మాఘమాసం రాజశ్యామల అమ్మవారి హోమాలు, పూజలు ఇవన్నీ కూడా జరిపించుకోవచ్చు. ఇకపోతే 7వ తేదీ వచ్చేసరికి శుక్లపక్ష దశమి. మరి ఈ రోజున కూడా మనము చక్కగా అన్ని పనులు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు అన్నీ ఇది అదే అనేది అన్ని శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, సంతానాలు, ఆపరేషన్కు ముహూర్తాలు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇకపోతే 8వ తేదీ వచ్చేసరికి భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం. ఈరోజు శుక్లపక్ష ఏకాదశి కాబట్టి ఈ రోజున
శ్రీమద్ నారాయణమూర్తికి రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చేస్తాం. మతత్రయ ఏకాదశి అని మనం అంటాం, పిలుస్తాం. కాబట్టి ఈ రోజున మనం అంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణమూర్తి పూజలు అవన్నీ చేసుకోవచ్చు. వివాహాలు, వేడుకలు, గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 9వ తారీఖు వచ్చేసరికి శుక్లపక్ష ద్వాదశి. ఆ రోజు మరి ఆ రోజున మీరు 9వ తేదీన అన్ని ముహూర్తాలు ఉంటాయి. వివాహ ముహూర్తాలు తప్ప గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 10వ తారీఖు వచ్చేసరికి మనకి శుక్లపక్ష త్రయోదశి. ఆ రోజు బ్రహ్మాండంగా ఆ రోజున శుభముహూర్తాలు అన్నీ కూడా ఉన్నాయి. మీకు కొత్తగా ఇళ్ళు కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం, రిజిస్ట్రేషన్లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక 11వ తేదీ వచ్చేసరికి మనకి శుక్లపక్ష చతుర్దశి. మరి ఈ రోజున కూడా అమ్మవారి పూజలు చేస్తాం. శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇలాంటివి చేయకూడదు. మరి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వీళ్ళందరికీ కూడా పూజలు చేసుకోవచ్చు. ఇక 12 వచ్చేసరికి మాఘ పౌర్ణమి, చాలా ప్రశస్తమైనటువంటిది. 12వ తేదీన కుంభ సంక్రమణం కూడా రాత్రి 1:27 మాఘ పౌర్ణమి అంటాం. కాబట్టి ఇళ్లల్లో మీరంతా కూడా తలంట స్నానాలు చేసి ఆ రోజు లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు చదువుకోవాలా. గుళ్ళకు పొలోమని వెళ్ళిపోవడం కాదు. జనాలు తొక్కేసలాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కుంభమేళ మరి ఇప్పుడు జరిగేటటువంటి సమయం కాబట్టి కోట్ల మంది, రోజుకు 2 కోట్ల మంది వెళ్తే అక్కడ ఖాళీ ఎక్కడ ఉంటుంది. పోలీసు వారు, గవర్నమెంట్ ఎన్ని కట్టుదిట్టాలు చేసి మీకు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా సరే మీరు మనుషులు మరి ఒక 20 మంది దాకా చచ్చిపోయారన్న విషయం మనం తెలిసిందే. ఇంకా ఎక్కువ ఉంటారు, గవర్నమెంట్ డిక్లేర్ చేయదు. కాబట్టి అలాంటి రష్ టైంలో మీరు వెళ్ళి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరం అంతా కూడా కుంభమేళా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే నదిలో స్నానం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా కుంభమేళాలో యొక్క గంగా యమున సరస్వతి సంగమంలో వచ్చేటటువంటి ఉత్తప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఆ రోజు వస్తుంది. ఇది గంగా నది పుష్కరాలు మాత్రమే. కాబట్టి దీనికి పెద్ద పబ్లిసిటీలు ఇచ్చారు. అందరూ కూడా రెవెన్యూ వస్తుందని చెప్పేసి మరి బస్సుల వాళ్ళు, గవర్నమెంట్, ప్రభుత్వం అందరూ ఇస్తారు పబ్లిసిటీలు. ఆ పబ్లిసిటీలకు లోనయ్యి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. ఒక అధర్వణ వేద పండితుడిగా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఈ కుంభమేళాకు పొలవమని వెళ్ళకండి. అష్టాదశ శక్తిపీఠాలు మేము తెల్లారితే కొన్ని 100 సార్లు నేను కుంభమేళాకి వెళ్ళాం. మనం ప్రయాగరాజ్ అస్తమానం వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి మాధవేశ్వరి అమ్మవారి ఆలయంలో కళలు పెట్టడానికి, ఆ శక్తిపీఠాలకే కళలు పెట్టడానికి మా గురువులతో పాటు వెళ్తాం. చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మిగతా పండితులతో వెళ్ళి వస్తాం. కాబట్టి అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఇక మిగతా వాళ్ళు ఏమండి మరి అది చెప్పలేదండి, మేము ఇప్పుడే వెళ్తామండి అంటే అది మీ ఇష్టం. అందువలన ఇటువంటి పుష్కరాలన్నీ కూడా కేవలం గంగానది పుష్కరాలకు అంత హైప్ ఇస్తారు అంతే. కుంభమేళ అంటే అఘోరీలు వస్తారు, సాధువులు వస్తారు, వాళ్ళ స్నానాలు చేసిన తర్వాత మాత్రమే జనాలు స్నానాలు చేయాలా? ఇవన్నీ ఏం అవసరం లేదమ్మా. వాళ్ళ దగ్గర అతీత శక్తులు ఉండదు. వాళ్ళు రాసుకున్నటువంటి బూడిద అదంతా కూడా మీకు ఆ నదిలో ప్రవహిస్తుంది. అంతేకాకుండా జనం ఎక్కువ ఉన్నప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఈ దృష్టిలో మీరు తర్వాత శుభ్రంగా వెళ్దురు కానీ సంవత్సరం అంతా కూడా. ఇక 13వ తేదీ వచ్చేసరికి బహుళ పాడ్యమి. మరి ఈ రోజున కూడా మీరు చక్కగా ఇంట్లో పూజలు చేసుకోవడానికి పనికొస్తాయి, సామాన్య పూజలకి తప్ప కొత్తగా గృహప్రవేశాలు చేయకూడదు. 14న బహుళ విధియ గృహప్రవేశాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు. 15న మీరు చక్కగా శుక్ల తదియ గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 16న బహుళ చవితి. ఆ రోజు సంకష్టహర చతుర్థి కాబట్టి వినాయకుల వారికి గరిక గడ్డితో, లడ్డూలతో, ఉండ్రాలతో మీరు పూజలు అవన్నీ కూడా చేసుకోండి, సరిపోతుంది. 17వ తేదీన వచ్చేసరికి బహుళ పంచమి ఆ రోజు. కాబట్టి ఆ రోజున పంచమి మనము మంచి శుభముహూర్తాలు చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పనికొస్తాయి. స్థలాలు కొనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్లు పెట్టుకోవచ్చు. 18 వచ్చేసరికి బహుళ షష్ఠి. ఆ రోజు మనము బ్రహ్మాండంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోండి. కొత్తగా శుభకార్యాలు చేయము. ఇకపోతే 19వ తేదీ వచ్చేసరికి బహుళ సప్తమి. ఈ రోజున శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. శతభిషం కార్తె ఈ రోజుతో ప్రారంభం అవుతుందన్నమాట. ఈరోజు బ్రహ్మాండంగా మంచి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇకపోతే 20వ తేదీన బహుళ సప్తమి రోజున అష్టమి కూడా ఉంటుంది కాబట్టి 20వ తేదీన శుభకార్యాలకు నిషిద్ధం. 21న అష్టమి. ఇంట్లో సామాన్యమైన పూజలు, ఇంట్లో డైలీ పూజలు రొటీన్గా చేసుకునేవి చేసుకోవచ్చు. 22వ తేదీన మనము సామాన్యమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 23న బహుళ దశమి. ఆ రోజు శుభకార్యాలు, ఇళ్ళు, గృహప్రవేశాలు, పిల్లల సంతానాలు, గర్భాధాన ముహూర్తాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. 24వ తేదీన బహుళ ఏకాదశి. ఆ రోజున మతత్రయ ఏకాదశి అంటాం. కాబట్టి ఉపవాసం ఉండాలి విధిగా.
సత్యనారాయణ స్వామి వారికి, శ్రీనివాసుడికి మీరు పూజలు చేసుకోవాలా అన్నీ. ఏ దేవుడికి చేసినా విష్ణుమూర్తి సంబంధమైన పూజలు చేసుకొని మా విష్ణు సహస్రనామం అన్నీ కూడా చదువుకోండి. 25న బహుళ ద్వాదశి ఆ రోజు. కాబట్టి ఈ ద్వాదశి రోజున మృష్టాన్న భోజనాలు మీరు తినొచ్చు. ద్వాదశి రోజున అమ్మవారి పూజలు, స్వామివారి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 26వ తేదీన వచ్చేసరికి బహుళ త్రయోదశి, మాస శివరాత్రి. ఆ రోజున మహాశివరాత్రి కూడా. కాబట్టి ఆ రోజున మీరంతా కూడా ఉపవాసము, జాగరణ ఉండి శివుడికి మీరు పూజ చేసుకోండి. ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాను, శివరాత్రి రోజున ఏదో పొలోమని వెళ్ళిపోతే మీకు ఏదో స్పెషల్ అనుగ్రహం వస్తుందనేది ఉత్తి మాట. పండితులు అలా చెప్తారు, అది కామన్. అది కానీ ఆ రోజున పొలోమని వెళ్ళి మీ ప్రాణానికి ఇబ్బంది తెచ్చుకోకండి. ఏ రోజున వెళ్ళినా శివాలయానికి మీకు ఆ ఫలితాలు వస్తాయి. అసలు దేవుడు దేవాలయాల్లో ఉంటాడు, విగ్రహాల్లో ఉంటాడు అనే భావన నుంచి మీరు పూర్తిగా బయటకు వచ్చేయండి. జగద్గురువులైనటువంటి స్వామి వివేకానందుల వారు, మరి రామకృష్ణ పరమహంసల వారు, అంతా ఆదిశంకరులు వీళ్ళంతా ఎవరు చెప్పినా ఆ విగ్రహాల్లో ఉంటుందని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి గుళ్ళకి వెళ్ళడం మానేసి ఇంట్లో చేసుకోండి. తర్వాత మర్నాడు అంతా ఖాళీ అయిపోద్ది దుకాణం. తెల్లవారేసరికి ఒక పురుగు ఉండదన్నమాట అక్కడ. అది ఎంత పెద్ద దేవాలయమైనా సరే, శివాలయమైనా, జ్యోతిర్లింగమైనా సరే. కాబట్టి జాగ్రత్తగా మీరు శివరాత్రి రోజున జాగరణ అది చేసుకొని పూజ చేసుకోండి. 27వ తేదీన బహుళ చతుర్దశి. ఈ రోజున సామాన్యమైన పూజలు ఇంట్లో చేసుకోవాలా. అండ్ 28న అమావాస్య, ఫాల్గుణ మాసం. కాబట్టి ఈ రోజున చక్కగా అమ్మవారి ఉపాసన, ఏ దేవతా ఉపాసన చేసే వాళ్ళంతా కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు. తర్వాత పితృతర్పణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అర్ఘ్యాలు ఇవన్నీ కూడా వదులుకోవచ్చు. అంతేకాని మీరు మూఢనమ్మకాల దాంట్లోకి వెళ్ళి అమావాస్యను చేతబళ్ళు చేస్తారు, దానికి మంచిది, చేతబళ్ళు మీకు చేశారు, దీనికి మంచిదని ఇలా భయపెట్టే వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు. మీ వాళ్ళు పండితులే కాదు, వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. కాబట్టి అమ్మవారి ఉపాసనకు మాత్రం చేసుకోండి, ఎక్కువ ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు.